శాంతి. ఈరోజు 3/11/24 నవంబర్ 3వ తేదీ ఆదివారము. ఈరోజు బాబా యొక్క అవ్యక్తవాణిని మనం విందాము. ఈ అవ్యక్తవాణి యొక్క రివైజ్ కోర్స్ డేట్ 25/10/2002, 25 అక్టోబర్ 2002వ సంవత్సరం యొక్క ఈ అవ్యక్తవాణిని ఇప్పుడు మళ్ళీ మనం ఈరోజు విందాము. ఈ అవ్యక్తవాణి యొక్క శీర్షిక బ్రాహ్మణ జీవితపు ఆధారము, పవిత్రత యొక్క రాయల్టీ. బ్రాహ్మణ జీవితపు ఆధారము, పవిత్రత యొక్క రాయల్టీ. ఈరోజు స్నేహ సాగరుడు తమ స్నేహి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా కల స్నేహి పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారంతో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఏ విధంగా స్నేహంలో బంధింపబడి చేరుకున్నారో అలాగే బాబా కూడా స్నేహం అనే దారంతో బంధింపబడి ఉన్న పిల్లల సన్ముఖానికి చేరుకున్నారు. పిల్లలు దూరంలో కూర్చొని ఉన్నా కూడా స్నేహంలో మునిగి ఉన్నారన్న దాన్ని బాప్దాదా చూస్తున్నారు. సమ్ముఖంలో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరంలో కూర్చొని ఉన్న పిల్లలను కూడా చూస్తూ హర్షితులవుతున్నారు. ఈ ఆత్మిక అవినాశి స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మిక స్నేహము మొత్తం కల్పంలో ఇప్పుడే అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. రాయల్టీ అంటే హుందాతనం, టీవీ. బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీనే ప్యూరిటీ అంటే పవిత్రత. పిల్లలు ప్రతి ఒక్కరి తలపై ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. బాబా ఏం చూస్తున్నారు? ప్రతి ఒక్కరి తలపై ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ ఈ ప్యూరిటీ యొక్క కిరీటాన్ని, ఆత్మిక రాయల్టీకి చెందిన కిరీటాన్ని చూస్తున్నారా? ఇప్పుడు మనం కూడా అనుభవం చేసుకోవాలి. మన పైన ప్యూరిటీ యొక్క రాయల్టీ యొక్క కిరీటము అంటే ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రత యొక్క ప్రకాశ కిరీటము చూసుకోవాలి. వెనుక ఉన్నవారు కూడా చూస్తున్నారా? కిరీటధారుల సభ ఎంతటి శోభాయమానంగా ఉంది. పాండవులు, అవును కదా, కిరీటం మెరుస్తూ ఉంది కదా. అటువంటి సభను చూస్తున్నారు కదా. కుమారీలు కిరీటధారులైన కుమారీలే కదా. పిల్లల రాయల్ ఫ్యామిలీ ఎంతటి శ్రేష్టమైంది అన్నదాన్ని బాప్దాదా చూస్తున్నారు. మీ అనాది రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మరూపంలో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైంది. ఆత్మలందరూ లైట్ రూపంలో ఉన్నారు, కానీ మీకున్నటువంటి మెరుపు ఆత్మలందరి మెరుపు కంటే శ్రేష్టమైంది. అందరూ ప్రకాశం కలవారే, కానీ అన్ని సితారలలోకి కొన్ని విశేషమైన సితారల మెరుపు అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు అంటే ఆత్మిక రాయల్టీ ప్యూరిటీ యొక్క మెరుపుతో అతీతమైంది. గుర్తొస్తూ ఉంది కదా మన ఆత్మిక ప్యూరిటీ యొక్క రాయల్టీ అనేటువంటి మెరుపు గుర్తొస్తుందా? మరలా ఆది కాలంలోకి రండి. ఇది అనాది పరంధామం యొక్క స్థితి. ఎలా ఉన్నామనేది బాబా వర్ణించారు. ఇప్పుడు ఆది కాలంలోకి రండి. ఆది కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆది కాలంలో కూడా దేవతా స్వరూపంలో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంతటి విశేషమైందిగా ఉంది. మొత్తం కల్పంలో దేవతా స్వరూపంలో ఉన్న రాయల్టీ మరెవరికైనా ఉండేదా? ఆత్మిక రాయల్టీ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ గుర్తుంది కదా.
పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? మరలా మధ్యకాలంలోకి వస్తే మధ్యకాలమైన ఏ సమయం? మధ్యకాలం అంటే ఆదికాలం అంటే సత్యయుగ త్రేతాయుగాలు. మధ్యకాలము అని అంటే ద్వాపరం నుండి మీ పూజ్య చిత్రాలు ఏవైతే తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరే చిత్రానికైనా ఉందా? చిత్రం అయితే చాలామందికి ఉంటుంది, కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరే ఆత్మలకైనా ఉందా? ధర్మ పితలదైనా, నేతలదైనా, అభినేతలైనా ఇలా చిత్రాన్నైతే అందరివి తయారు చేస్తారు, కానీ చిత్రాలలోని రాయల్టీని మరియు పూజ యొక్క రాయల్టీని ఎవరిలోనైనా చూసారా? డబల్ విదేశీయులు తమ పూజను చూసారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని మెరుపు, ఆత్మికత మరెవ్వరికీ లేదు, ఉండదు. ఏమేం చెప్పారు? బాబా ఏమంటున్నారు? విధిపూర్వకమైన పూజ, చిత్రాలలో చూపించినటువంటి మెరుపు, ఆత్మికత యొక్క మెరుపు, మరి అంతటి ఆత్మికత మరెవరికి లేదు, ఉండదు. ఎందుకని? అది ప్యూరిటీ యొక్క రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వము, పవిత్రత యొక్క టీవీ హుందాతనము, పవిత్రత యొక్క వ్యక్తిత్వం. మీ పూజను మంచిగా చూసుకున్నారా? చూడకపోతే చూడండి. ఇప్పుడు చివరకు అనగా సంగమ యుగానికి వచ్చినట్లయితే అనాది సమయము, ఆది సమయము, మధ్య సమయము, ఇప్పుడు చివరి సమయం అంటే సంగమ యుగానికి వచ్చినట్లయితే సంగమ యుగంలో కూడా మొత్తం విశ్వంలో ప్యూరిటీ యొక్క రాయల్టీని బ్రాహ్మణ జీవితానికి ఆధారము. ప్యూరిటీ లేనట్లయితే అంటే పవిత్రత లేనట్లయితే ప్రభు ప్రేమ కూడా అనుభవం అవ్వదు. అండర్లైన్. ప్యూరిటీ లేకపోతే బాబా యొక్క ప్రేమ అనుభవం అవ్వదు. పరమాత్మ ప్రాప్తులన్నింటి అనుభవము ఉండదు. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ పవిత్రత మరియు పవిత్రతయే రాయల్టీ. కనుక ఆది, మధ్యమము మరియు అంతిమము మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ నడుస్తూ ఉంది. 4 సమయాలు చెప్పేశారు బాబా. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు చెక్కింగ్ అన్నమాట. అంతా చెప్పాక దర్పణం అయితే అందరి వద్ద ఉంది కదా. దర్పణం అంటే అద్దం ఉంది కదా, చూసుకోగలరు కదా. మరి చూడండి, మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత శాతంలో ఉంది, ఎంత పర్సెంటేజ్ పవిత్రత యొక్క రాయల్టీ ఉంది. మా ముఖంలో పవిత్రతతో కూడిన మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రతతో కూడిన శుద్ధ గర్వం కనిపిస్తూ ఉందా? శుద్ధ గర్వము అనగా నశ. నడవడికలో ఆ శుద్ధ గర్వము అనగా ఆత్మిక నశ కనిపిస్తూ ఉందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? 2 విషయాలు చూసుకోమంటున్నారు. ముఖంలో పవిత్రతతో కూడిన మెరుపు, మరి నడవడికలో పవిత్రతతో కూడిన ఆత్మిక నశ. చూసుకునేందుకు ఎంత సమయం పడుతుంది? ఒక క్షణం కదా. మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా? కుమారీలు మెరుపు నశ ఉన్నాయా? ముఖంలో ఆత్మికత యొక్క మెరుపు మరియు ఆత్మిక గర్వము నడవడికలో కనిపించాలి. పవిత్రత యొక్క ఆత్మిక మెరుపు. మంచిది. అందరూ నిల్చోండి, నిలబడండి. కుమారీలందరినీ బాబా స్పెషల్గా మాట్లాడుతున్నారు. కుమారీలు ఎరుపు పట్టీలను వేసుకొని ఉన్నారు. దానికి ఏకవ్రత అని వ్రాసి ఉంది. ఆ పట్టీకి చాలా బాగా సుందరంగా అనిపిస్తుంది కదా. ఏకవ్రతకు కల అర్థమే ప్యూరిటీ యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారు కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ కచ్చాగా కాకూడదు.
పక్కాగా అయిన తర్వాత మళ్ళీ కచ్చగా కాకూడదు, అసంపన్నులుగా కాకూడదు. కుమారుల గ్రూప్ నిల్చోండి. కుమారుల గ్రూప్ కూడా బాగుంది. కుమారులు మనస్సులో ప్రతిజ్ఞా పట్టిని ధరించారు. వీరు అంటే కుమారులు బయటకు కూడా ధరించారు. సదా అనగా నిరంతరము ప్యూరిటీ యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని ప్రతిజ్ఞా పట్టిని ధరించారు. అటువంటి వారే కదా ఉన్నాము అని చెప్పండి. లేరా? లేక ఉన్నారా? లేకపోతే అక్కడికి వెళ్ళి కాస్త ఢీలా అయిపోయాము అని ఉత్తరం రాస్తారా? అలా చేయొద్దు. ఎప్పటి వరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించి ఉండాలో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. అటువంటి ప్రతిజ్ఞ చేశారు కదా. పక్కా ప్రతిజ్ఞ అయితే చేతిని ఊపండి. టీవీలో మీ ఫోటోను తీస్తున్నారు. ఎవరైతే ఢీలాగా అయిపోతారో వారికి ఈ చిత్రాన్ని పంపుతారు. కనుక ఢీలాగా అవ్వకూడదు, పక్కాగా ఉండాలి. పాండవులు పక్కాగా ఉంటారు. పక్కా పాండవులు చాలా మంచిది. పవిత్రత వృత్తిని కలిగి ఉండటము అనగా శుభ భావన, శుభ కామనలను కలిగి ఉండటము. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభ భావన, శుభ కామనలను కలిగి ఉండటము మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో చూడటము లేక ఫరిష్తా రూపంలో చూడటము. కనుక వృత్తి, దృష్టి. మూడవది కృతి అనగా కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటము, సుఖాన్ని తీసుకోవటము. ఇదే పవిత్రతకు గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి, ఈ మూడింటిలో ఈ ధారణ ఉండాలి. ఏ ధారణ చెప్పారు? సుఖాన్ని ఇవ్వాలి, సుఖాన్ని తీసుకోవాలి. సుఖాన్ని తీసుకోవటము ఇదే పవిత్రతకి గుర్తు. వృత్తి, దృష్టి, కృతి, ఈ మూడింటిలో ఈ ధారణ ఉండాలి. సుఖాన్ని ఇవ్వటము, సుఖాన్ని తీసుకోవడము. ఎవరు ఏం చేసినా కానీ, దుఃఖాన్ని ఇచ్చినా కానీ, అవమానించినా కానీ మన కర్తవ్యం ఏంటి? దుఃఖాన్ని ఇచ్చే వారిని ఫాలో చేయటమా లేక బాప్ దాదాను ఫాలో చేయటమా? ఫాలో ఫాదర్ కదా. బ్రహ్మ బాబా దుఃఖాన్ని ఇచ్చారా లేక సుఖాన్ని ఇచ్చారా? సుఖాన్ని ఇచ్చారు కదా. మరి మీరు మాస్టర్ బ్రహ్మలు, బ్రాహ్మణ ఆత్మలు ఏం చేయాలి? ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరేం చేస్తారు? మీరు దుఃఖాన్ని ఇస్తారా? ఇవ్వరా? చాలా దుఃఖాన్ని ఇస్తే, చాలా నిందించినా, చాలా అవమానపరిచినా కాస్తంత ఫీల్ అవుతారా లేక ఫీల్ అవ్వరా? కుమారులు ఫీల్ అవుతారా? కాస్త ఫీల్ అవుతారు. కానీ ఫాలో ఫాదర్ చెయ్యాలి. నా కర్తవ్యం ఏంటి అన్నదాన్ని గురించి ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు, మనం ఏం చేయాలి? మీరు సహనశీలత కల దేవీలుగా, సహనశీల దేవులుగా అవ్వండి. మీ సహనశీలత వలన నిందించేవారు కూడా మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు. నిందిస్తే సహనశీల దేవి దేవతలుగా అవ్వాలి. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొద్ది సమయం అయితే సహించాల్సి వస్తుంది. కనుక మీరు సహనశీలత కల దేవుళ్ళు మరియు దేవతలు కదా. నేను సహనశీలత కల దేవతను, నేను సహనశీలత కల దేవుణ్ణి అని సదా దీనినే స్మృతిలో ఉంచుకోండి. దేవత అనగా ఇచ్చే దాత. ఎవరైనా నిందిస్తున్నారు, గౌరవించటం లేదు అంటే అది చెత్త అని కదా, లేక మంచిదా? చెత్త లేక మంచిదా? మరి మీరెందుకు ఆ చెత్తను తీసుకుంటారు? చెత్తను తీసుకోవటం జరుగుతుందా? ఎవరైనా మీకు చెత్తని ఇస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. గౌరవించరు, అవమానిస్తున్నారు, నిందిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? మంచి విషయాలా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్దిగా తీసుకుంటారు.
అయ్యో తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత ఆలోచిస్తారు. కనుక ఇప్పుడు తీసుకోకూడదు. తీసుకోవటము అనగా మనస్సులో దాన్ని ధారణ చెయ్యటము, అంటే ఫీల్ చెయ్యటము. మరి మీ అనాది కాలము, ఆది కాలము, మధ్యకాలము, సంగమ కాలము, మొత్తం కల్పంలో మీ పవిత్రత యొక్క రాయల్టీని, పర్సనాలిటీని గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా కానీ మీ పర్సనాలిటీని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ ఆత్మిక నశ ఉంది కదా, డబుల్ విదేశీయులకు డబుల్ నశ ఉంది కదా, అన్ని విషయాలలో డబుల్ నశ. పవిత్రతలో కూడా డబుల్ నశ, సహనశీలత కల దేవీ దేవతలుగా అయ్యే విషయంలో కూడా డబుల్ నశ. డబుల్ ఉంది కదా. కేవలం అమరులుగా ఉండాలి. అమర భవ అన్న వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అచ్చా, ప్రవృత్తిలో ఉన్నవారు అనగా యుగలులు, అంటే దంపతులుగా ఉన్నవారు మామూలుగా ఇప్పుడు సింగిల్గా ఉన్నారు అనటానికి యుగళులు అని వస్తుంది. వారు నిల్చోండి, లేచి నిల్చోండి. యుగళులు చాలామంది ఉన్నారు. కుమారులు కుమారులు తక్కువ మంది ఉన్నారు. కుమారుల కంటే యుగళులు ఎక్కువ మంది ఉన్నారు. యుగళమూర్తి అయిన బాప్దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండమనే డైరెక్షన్ ఎందుకని ఇచ్చారు? యుగళులుగా ఉండేందుకు అనుమతిని ఎందుకని ఇచ్చారు? ప్రవృత్తిలో ఉండమనే అనుమతిని ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకంటే యుగళుల రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వర్లను మీ పాదాలపై వంగేటట్లుగా చేసుకోవాలి. అంటే గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండి చూపించేటువంటి శక్తి యుగలులో ఉంది. కాబట్టి వారి ముందు కూడా ఎవరైతే పవిత్రత సాధన చేసిన వారు ఉన్నారో, మహామండలేశ్వర్లు ఉన్నారో, వాళ్ళు కూడా మీ పాదాలపైన వంగే విధమైనటువంటి విధంగా మీరు సాధన తపస్సు చేశారు. అందుకనే బాబా అంటున్నారనమాట, కలిసి ఉంటూ పవిత్రులుగా ఉండటం కష్టము అని వారంటారు. మరి మీరేమంటారు? కష్టమా లేక సహజమా? అప్పుడు పిల్లలు అన్నారు చాలా సహజము. బాబా అడుగుతున్నారు పక్కా? లేకపోతే ఒక్కోసారి ఈజీగా ఒక్కోసారి లేజీగా ఉంటారా? ఈజీగా అంటే సహజము, లేజీగా అంటే సోమరులు అయిపోతారా? కనుకనే బాప్దాదా డ్రామానుసారంగా మిమ్మల్ని అందరినీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఉదాహరణగా ఉంచారు. వారితో ఛాలెంజ్ చేసేందుకు మిమ్మల్ని నిమిత్తులుగా చేశారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా, అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేసేవారే కదా. అందరూ ఛాలెంజ్ చేసేవారేనా? కొద్ది కొద్దిగా భయం అయితే లేదు కదా. ఛాలెంజ్ అయితే చేసాము, కానీ ఏం జరుగుతుందో తెలియదు అని అనుకోవటం లేదు కదా. విశ్వాన్ని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే కలిసి ఉంటూ కూడా స్వప్నం మాత్రం కూడా అపవిత్రత సంకల్పం కూడా రాకుండా ఉండటము ఇదే కొత్త విషయము. ఇదే సంగమ యుగంలోని బ్రాహ్మణుల జీవన విశేషత. విశ్వం అనే షోకేస్లో మీరు ఉదాహరణ. శాంపుల్గా ఉండండి, ఉదాహరణ అనండి, ఏమైనా అనండి. మేము కూడా అలా అవ్వగలము అని మిమ్మల్ని చూసి అందరిలో శక్తి వస్తుంది. సరేనా? శక్తులు సరేనా? పక్కాయే కదా. కాస్త అసంపూర్ణులుగా, కాస్త సంపూర్ణులుగా అయితే లేరు కదా. సంపూర్ణమైన వారు బాప్దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అభినందనలు. ఎంతమంది ఉన్నారో చూడండి, చాలా మంచిది. ఇక మిగిలిన వారు టీచర్లు లేకపోతే గతే లేదు. టీచర్లు లేవండి. అచ్చా, పాండవులు కూడా మంచి మంచివారు ఉన్నారు. ఓహో, ప్రతి ఒక్క టీచర్ యొక్క ఫీచర్స్ నుండి ఫ్యూచర్ కనిపించాలి. ప్రతి ఒక్క టీచర్ యొక్క ఫీచర్స్ అంటే ముఖ కవళికల ద్వారా అందరి యొక్క ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కనిపించాలి. ఇదే టీచర్ల విశేషత. లేక ప్రతి ఒక్క టీచర్
ఫీచర్స్ నుండి ఫరిష్తా స్వరూపం కనిపించాలి. అటువంటి టీచర్లే కదా. ఫరిష్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిష్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీయుల గ్రూప్లో చాలామంది టీచర్లు ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే వచ్చారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్ దాదా గుర్తు చేసుకుంటున్నారు. మంచిది. ఇప్పుడు టీచర్లందరూ కలిసి తమ నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ఎలా ప్రత్యక్షం చెయ్యాలి అన్నదాన్ని గురించి ప్లాన్ను తయారు చేయండి. పరమాత్మ సర్వవ్యాపి అని ప్రపంచంలోని వారంటారు, కానీ వారు సర్వవ్యాపి కారు అని మీరంటారు. ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి టీచర్లో బాబా ప్రత్యక్షంగా కనిపించినట్లయితే పరమాత్మ సర్వవ్యాపిగా కనిపిస్తారు కదా అని బాప్ దాదా అంటారు. బాబా యొక్క ఫీచర్స్ మన లోపల, టీచర్ల లోపల, ప్రతి ఒక్కరి లోపల కనిపించాయనుకోండి, ఇప్పుడు బాబా సర్వవ్యాపి అయిపోయినట్టే కదా. ఎవరిని చూసినా వారిలో పరమాత్మ కనిపించాలి. ఆత్మ పరమాత్మ ముందు గుప్తమైపోవాలి మరియు పరమాత్మయే కనిపించాలి. ఆత్మ కనిపించకుండా పరమాత్మ కనిపించాలి. అలాంటి ఫీచర్స్ మీరు తయారు చేసుకోండి. అంటే ఆత్మ పరమాత్మ ముందు గుప్తమైపోయి పరమాత్మయే కనిపించాలి. ఇది వీలవుతుందా? అచ్చా, దీని తారీఖేది? తారీఖునైతే ముందుగానే నిర్ణయించుకోవాలి కదా. మరి దీని తారీఖు ఏంటి? ఎంత సమయం కావాలి? పిల్లలు అన్నారు ఇప్పటి నుండే మొదలు పెడతాము అని. మొదలు పెడతారా? మంచి ధైర్యం ఉంది. ఎంత సమయం కావాలి? 2002వ సంవత్సరం నడుస్తుంది. ఈ 2000లో ఎంతవరకు చేస్తారు? బాబాలో లీనమైపోయి నేను కనిపించాలి. అండర్లైన్. బాబాలో లీనమైపోయి నేను కనిపించాలి, నా ద్వారా బాబా కనిపించాలి అని టీచర్లు ఈ అటెన్షన్ను పెట్టుకోవాలి. ఇక టీచర్లనంటే కేవలం సమర్పితమైన అక్కయ్యలు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ బాబా దృష్టిలో వారికి వారైతే టీచర్లే కదా. సో ఏం చేయాలి? బాబాలో లీనమైపోయి నేను కనిపించాలి, నా ద్వారా బాబా కనిపించాలి అని టీచర్లు ఈ అటెన్షన్ను పెట్టుకోవాలి. ప్లాన్ను తయారు చేస్తారు కదా. డబల్ విదేశీయులు మీటింగ్ చేయటంలో చాలా తెలివైన వారే కదా. మన ప్రతి ఒక్కరిలో బాబా కనిపించటం ఎలా అని ఇప్పుడు ఈ మీటింగ్ చెయ్యాలి. ఈ మీటింగ్ చేయకుండా ఉండకూడదు. బ్రహ్మకుమారిలు చాలా మంచివారు అని ఇప్పుడు బ్రహ్మకుమారిలు కనిపిస్తున్నారు, కానీ వీరి బాబా ఎంత మంచివారు అన్నది వారు చూడాలి. అప్పుడే విశ్వ పరివర్తన అవుతుంది కదా. మరి డబల్ విదేశీయులు ఈ ప్లాన్ను ప్రాక్టికల్లో ప్రారంభిస్తారు కదా. ప్రారంభిస్తారా? పక్కా? అచ్చా, మీరు ప్రారంభిస్తే మీ దాది ఆశ కూడా పూర్తయిపోతుంది. సరేనా? అచ్చా, డబల్ విదేశీయులు ఎంత మంచి సేవాదారులో చూడండి. మీ కారణంగా అందరికీ ప్రియ స్మృతులు లభిస్తున్నాయి. బాబా ముందర స్పెషల్గా డబల్ విదేశీయుల టర్న్ అప్పుడు ఫస్ట్ బాబా యొక్క సీజన్ డబల్ విదేశీయులది నడిచేదన్నమాట. కాబట్టి వారు ఎక్కువ మంది ఉన్నారు. బాప్ దాదాకు కూడా డబల్ విదేశీయులపై ఎక్కువ ప్రేమ ఉంది అని కాదు, కానీ విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని ఉంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో వారు విశ్వం యొక్క మూలలో బాబా యొక్క సందేశాన్ని చేర్చడానికి నిమిత్తమయ్యారు. లేదంటే విశ్వంలో నలువైపులా ఉన్న ఆత్మలు దాహంతో ఉండిపోతారు. బాబా భారతదేశంలోకే వచ్చారు, విదేశంలో ఎందుకని సందేశం ఇవ్వలేదు అని ఇప్పుడు బాబాపై ఫిర్యాదులు రావు. కనుక బాబాపై ఫిర్యాదు రాకుండా ఉండేందుకు నిమిత్తం అయ్యారు. సందేశం అందకుండా ఏ దేశము మిగిలిపోకూడదు అని జానకికైతే, అంటే జానకి దాదికైతే చాలా ఉత్సాహం ఉంది. మంచిది. బాబాపై వచ్చే ఫిర్యాదును తొలగిస్తారు కదా. బాబా డబుల్ విదేశంలో ఎందుకు రాలేదు, భారతదేశంలోనే ఎందుకు వచ్చారు, ఈ ఫిర్యాదు ఏదైతే ఉందో ఇది తొలగిస్తారు కదా. అందరికీ మీరు బాబా సందేశాన్ని చేరుస్తారు కదా.
కానీ వీరు అంటే జానకి దాది గురించి బాబా అంటున్నారు, సహచరులను చాలా అలసిపోయేటట్లు చేస్తారు కదా. అంటే దాది ఎంత సేవలో ఉంటారు అని అంటే దాదితో పాటు ఉండే సహచరులు అలసిపోయే విధంగా చేసేస్తారు. అంత బిజీగా దాది అందరినీ సేవలో ఉంచుతారు. జయంతి అలసిపోయేటట్లు చేస్తుంది కదా. జయంతి దీదిని బాబ్దాదా అడుగుతున్నారు, కానీ ఆ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంది. కానీ పదే పదే ఏంటిది అని ముందు అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే భాషణ చేసి ఆశీర్వాదాలను తీసుకుని వస్తారు కదా, అప్పుడు ముఖం మారిపోతుంది. ఫస్ట్ ఏంటిది ఇంత బిజీగా పెట్టేస్తారు దాది అని, కానీ ఆశీర్వాదాలు దొరికిన తర్వాత భాషణమైనాక అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అచ్చా, ఇద్దరు దాదీలలో ఉల్లాస ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. ప్రకాష్ మణి దాది, జానకి దాది ఇద్దరు దాదీల్లో ఉంది. వీరు శాంతిగా కూర్చోలేరు. ఇప్పుడు సేవ అయితే మిగిలిపోయి ఉంది కదా. ఇప్పుడు మ్యాప్ పెట్టుకొని చూడండి. భారతదేశంలో కానీ విదేశంలో కానీ ఒకవేళ మ్యాప్లో ఒక్కొక్క స్థానానికి రైట్ పెట్టుకుంటూ పోతే ఇప్పటికీ కొన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి అన్నది కనిపిస్తుంది. అంటే బాబా సందేశం లభించని దేశాలు అప్పుడు ఇంకా ఉన్నాయి. 2002 సంవత్సరం మురళి కదా ఇది. ఇప్పుడైతే అనేక దేశాల్లో బాబా సెంటర్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంకా ఓపెన్ కాని చోట కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాలన్నిట్లో కూడా బాబా పరిచయం సందేశం అయితే ఇవ్వడం జరిగింది. బాబ్దాదా సంతోషిస్తున్నారు మరియు ఎక్కువ అలసిపోకండి అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కుమారులు కూడా టీచర్లుగా అవుతారు కదా. టీచర్గా ఉన్నవారు టీచర్లే, కానీ ఎవరైతే టీచర్లుగా లేరో వారు టీచర్గా అయ్యి ఏదో ఒక సెంటర్ను సంభాళిస్తారు కదా. హ్యాండ్స్గా తయారవుతారు కదా. డబల్ విదేశీ పిల్లలకైతే 2 పనులు చేసే అభ్యాసం అయితే ఉండనే ఉంది. ఉద్యోగం కూడా చేస్తారు, సెంటర్ను కూడా సంభాళిస్తారు. అందుకని బాప్దాదా డబల్ అభినందనలను కూడా ఇస్తారు. అచ్చా, ఇప్పుడు బాప్దాదా పిల్లలందరికీ యాద్పరుస్తున్నారు. నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీప ఆత్మలు సదా ఆది కాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారులు, సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రత మెరుపును చూపించేవారు, సదా స్వయం సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నంబర్ 1గా అయ్యేవారు, సదా బాబా సమానంగా సర్వశక్తులు, సర్వగుణాల సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉండే అటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అలా తయారు చేసేటువంటి మాత్పిత బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో అందరూ సేవా ప్లాన్లను చాలా మంచివి తయారు చేశారు కదా. ఎందుకంటే సేవ సమాప్తమైనప్పుడే మీ రాజ్యం వస్తుంది కనుక సేవా సాధనం కూడా తప్పనిసరి. కానీ అది మనస కూడా ఉండాలి, వాచ కూడా ఉండాలి. ఈ 2 తోడుగా ఉండాలి. సేవ మరియు స్వ ఉన్నతి 2 తోడుగా ఉండాలి. ఇటువంటి సేవ సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. మరి సేవకు నిమిత్తులుగా అయితే ఉండనే ఉన్నారు. అందరూ తమ స్థానాలలో సేవను చాలా మంచిగా చేస్తున్నారు. ఇకపోతే ఏ పనినైతే ఇచ్చామో దానికి సంబంధించిన ప్లాన్ను తయారు చేయండి. అందుకొరకు స్వయంలో మరియు సేవలో ఏ వృద్ధి కావాలి, ఏం చేర్చాలి అన్న దాని ప్లాన్ను తయారు చేయండి. బాప్దాదా సేవాదారులను చూసి తప్పకుండా సంతోషిస్తారు. అందరూ మంచిగా సేవా కేంద్రాలను ఉన్నతిలోకి తీసుకుపోతున్నారు. ఉన్నతి ఉంది కదా, మంచిది, మంచిగా జరుగుతున్నాయి కదా. ఉన్నతి అవుతూ ఉన్నాయి మరియు అవుతూ ఉంటాయి. కేవలం ఇప్పుడు చేయవలసింది విడివిడిగా చెల్లాచెదురై ఉన్న వారిని సంఘటితపరిచి వారిని పక్కా చేయండి.
అందరి ముందు ప్రాక్టికల్గా రుజువును చూపించండి. ఏ సేవ చేస్తున్నా కానీ రకరకాల ప్లాన్లను తయారు చేస్తున్నారు కూడా, అవి బాగా నడుస్తున్నాయి కూడా. ఇప్పుడు ఇక వారందరి గ్రూప్ను ఒకదాన్ని ఎదురుగా తీసుకురండి. సేవకు రుజువు ఇప్పుడు మొత్తం బ్రాహ్మణ పరివారం ముందుకు రావాలి, సరేనా? ఇకపోతే అందరూ మంచివారు, చాలా చాలా మంచివారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా యొక్క వరదానము అచల్ స్థిర్ భవ. 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల స్థిర భవ. 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల స్థిర భవ. బాప్దాదా పిల్లలందరికీ 3 స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. ఒకటి స్వస్మృతి, ఆ తర్వాత బాబా స్మృతి, ఆ తర్వాత శ్రేష్ఠ కర్మల కొరకు డ్రామా యొక్క స్మృతి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మస్మృతితో పాటు బాబా స్మృతి, డ్రామా స్మృతి ఎంతో అవసరము. ఎందుకంటే కర్మలో డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే పైకి కిందికి అవ్వరు. భిన్న భిన్న పరిస్థితులు ఏవైతే వస్తాయో వాటిలో అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంతో కూడిందిగా తయారు చేసుకోండి. దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంతో కూడినదిగా తయారు చేసుకోండి. అచ్చా, ఈరోజు అవ్యక్త ఇషారా 3వ పాయింట్. సేవా మే నిమిత్త భావ్ హీ సేవా కి సఫలతా కా ఆధార్ హై. సేవలో నిమిత్త భావమే సేవ యొక్క సఫలతకు ఆధారం. निराकारी, निर्विकारी और निरहंकारी, यह तीनों विशेषताएं निमित्त भाव से स्वतः ही आती है. నిమిత్త భావం ఉన్నట్లయితే సఫలత లభిస్తుంది సేవలో. మరి నిమిత్త భావము ఎలా వస్తుంది? బాబా అంటున్నారు, నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా ఉన్నట్లయితే ఈ 3 విశేషతలు నిమిత్త భావానికి स्वतःగా వచ్చేస్తాయి. निमित्त भाव नहीं तो अनेक प्रकार का मैं और मेरापन सेवा को ढीला कर देता है. ఒకవేళ నిమిత్త భావం లేనట్లయితే అనేక రకాలైన నేను, నాది అనేటువంటి విషయాలు సేవను ఢీలా చేసేస్తాయి. ఇస్లియే నా మే నా మేరా, కాబట్టి మే మేరా నేను నాది రెండు ఉండకూడదు. ఏక్ తరఫ్ అతి నిర్మాణ్ బర్ల్ సర్వెంట్, దూసరే తరఫ్ జ్ఞాన్ కి అథారిటీ. రెండిటి యొక్క బ్యాలెన్స్. బాబా అంటున్నారు, ఒకవైపు మీరు అతి నిర్మాణులుగా ఉండాలి, ఎలాంటి అహంకారం లేనటువంటి వారుగా, వరల్డ్ సర్వెంట్, ప్రపంచానికే సేవాధారిగా ఉండాలి. ఇంకొక వైపు జ్ఞానం యొక్క అథారిటీ కూడా ఉండాలి. जहाँ निमित्त भाव, निर्माण भाव और बेहद का भाव है वही सफलता है. ఎక్కడైతే నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు బేహద్ యొక్క భావం ఉంటుందో అక్కడే సఫలత ఉంటుంది. కాబట్టి సేవలో నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు బేహద్ భావం ఉండాలి. అవన్నీ ఉన్నట్లయితే నిరాకారి, నిర్వికారి, నిరహంకారులుగా తప్పకుండా తయారవుతాం. కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకొని అలా తయారయ్యేటువంటి పురుషార్థాన్ని రోజు చేద్దాం. అచ్చా, ఓం శాంతి.